ఈ వీడియోను మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు ఈ లిస్ట్ అనేది మీకు కనబడుతుంది. మీకు క్లియర్‌గా వీడియో అయితే అర్థమవుతుంది. మీరు చూడకపోతే మీకు అర్థం కాదు. స్కిప్ చేయకుండా చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఖమ్మం లిస్ట్ అయితే పెడుతున్నాను. మీరు ఈ వీడియోని చూస్తూ ఉండండి. వేరేవి కూడా పెడతాను. వేరే డిస్ట్రిక్ట్స్ ఎలాగైతే వస్తాయో వెంటనే మీకు ఆ లిస్ట్ పెడతాను. లిస్ట్ అంటే నేను పేర్లు చూపెట్టాను, ఆధార్ కార్డ్ చూపెట్టాను. ఎలా సెర్చ్ చేసుకోవాలో చూపిస్తాను. దీని ద్వారా మీరు చూసుకోవచ్చండి. ఓకేనా? లో ఎవరైతే ఇందిరమ్మ ఇంటి కోసం అప్లై చేశారో వాళ్ళ కోసం అయితే ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఏంటంటే లిస్ట్ 2 వారి లిస్ట్ అయితే వచ్చేసింది. అది అందరి పేర్లు రాలేదు. కొందరి పేర్లు అయితే వచ్చినాయి. ఎందుకంటే ఆగస్టు 15 కాబట్టి ఒక నామమాత్రపు ఓపెన్ చేయాలని చెప్పేసి అన్ని డిస్ట్రిక్ట్‌ల నుండి అయితే పేర్లు వచ్చినాయి. కాకపోతే అది యాక్సెస్ చూపిస్తలేదు. అది నేను స్క్రీన్ పెడతాను, నేను ఖమ్మంది చూపిస్తుంది. మిగతాది చూపించింది కానీ వెంటనే తీసేశారు అది ఆ వెబ్సైట్ అనేది. కాబట్టి ఆ వెబ్సైట్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో వెంటనే మీకు అన్ని డిస్ట్రిక్ట్లో అయితే మీకు పెడతాను నేను. ఎవరికి ఇల్లు వచ్చింది, ఎవరికి రాలేదు చూశాను నేను. ఆ లిస్టులో ఆధార్ కార్డ్ నెంబర్, నేమ్ అనేది ఉంది. మీరు దాని ప్రకారం మీరు మీ పేరును, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అయితే రాని వారు భయపడవలసిన అవసరం లేదు. వాళ్ళది కూడా వస్తది. కాకపోతే వాళ్ళకి కొద్దిగా లేటు వస్తది. ఎందుకంటే అందరికీ ఇవ్వలేరు కాబట్టి ఇప్పుడు డబుల్ బెడ్‌రూమ్ ఏదైతే మిగిలినాయో అవి ఇవ్వడానికి మాత్రమే పేర్లొచ్చాయి. మిగతాది డిస్ట్రిక్ట్స్‌లలో ఏదైతే ఇండిపెండెన్స్ హౌస్ మిగిలి ఉన్నాయో వాళ్ళకి ఇవ్వడానికి మాత్రమే పేర్లు తీసుకున్నారు. కాబట్టి ఎవరికైతే కాల్ వచ్చిందో వాళ్ళకి ఇల్లులు వచ్చాయి. ఎవరికైతే కాల్ రాలేదో వాళ్ళకి ఇల్లు రాలేదు. ఒకవేళ మీకు కాల్ రాలేదని మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే కాలు ఇప్పుడు రాదు. ఇంకా 3 ఇయర్స్ ఉంది కాబట్టి మీరు ఓపికతో ఉండండి. మీకు ఖచ్చితంగా ఇల్లు వస్తది. ఎలాగైతే ఇప్పుడు కొంతమందికి ఇస్తున్నారో అదేవిధంగా ఇంకొన్నాళ్ళ తర్వాత మళ్ళీ కొంతమందికి ఇస్తారు. మళ్ళీ కొన్ని నెలల తర్వాత మరి కొంతమందికి ఇస్తారు. ఈ విధంగా దశల వారీగా ఇచ్చుకుంటా పోతారు. ఒకేసారి అయితే ఇవ్వరు. కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు. మీరు మన వీడియోను ఫాలో అవుతుండండి. మీకు కంపల్సరీ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మీరు ఫాలో అవుతుంటే మీకు అర్థమైంది. ఒకవేళ మీరు చూడకుండా ఉన్నారనుకోండి, ఆ ఇంటిని వేరే వాళ్ళకు కేటాయిస్తారు. ఒకవేళ మీకు కాల్ వచ్చింది, మీరు వెళ్ళలేదనుకుంటే మీకు ఖచ్చితంగా ఆ ఇల్లు ఇవ్వరు. వేరే వాళ్ళకు ఇచ్చేస్తారు. మీ ఒక పట్టాను క్యాన్సిల్ చేస్తారు. కాబట్టి మీరు ఇటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కొంచెం సోషల్ మీడియాను ఫాలో అవుతూ ఉండండి. న్యూస్ను ఫాలో అవుతూ ఉండండి. ఎంపీడీఓ ఆఫీస్‌లో ఒకవేళ వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఈ విధంగా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి ఉంటే మీకు ఖచ్చితంగా ఇల్లు వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే తప్పులున్నాయో వాళ్ళకి ఇంకా సమయం ఉంది. మీరు వెళ్ళి మండల ఆఫీసులలో మీ యొక్క సర్టిఫికేట్‌ను చూపించి ఇవి తప్పులు పడ్డాయని చెప్పండి. ఎందుకంటే ఒకవేళ మీరు అలాగే వదిలేస్తే మీకు ఇల్లు రావడం కష్టం. కాబట్టి మీరు ఆ విధంగా వదిలిపెట్టొద్దు. ఎవరైతే రాలేదో వాళ్ళు నిరాశ చెందకండి. మీకు ఖచ్చితంగా ఇల్లు వస్తది. కాకపోతే ఇప్పుడు అందరికి ఇవ్వట్లేరు. కొంతమందికి ఇస్తున్నారు కాబట్టి మీరు భయపడవలసిన అవసరము లేదు. మీకు ఎవరైతే ఖమ్మం లిస్ట్ అయితే నేను పెడతాను. ఆ లిస్ట్ అయితే నేను స్క్రీన్ రికార్డ్ చేసి పెడతాను. ఎందుకంటే లిస్ట్ టోటల్‌గా పెట్టను. ఎలా చెక్ చేసుకోవాలో పెడతాను. ఎందుకంటే దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి పెట్టడం సరికాదు. దాంట్లో ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది, పేరు ఉంటుంది కాబట్టి నేను మామూలుగా పెడతాను. అది మీరు చూడండి. దీని ద్వారా మీరు చెక్ చేసుకోండి మీ పేరు ఉన్నదో లేదో అని. అదేవిధంగా వేరే హైదరాబాద్ డిస్ట్రిక్ట్, నల్గొండ డిస్ట్రిక్ట్ 33 డిస్ట్రిక్ట్స్‌లలో అన్ని డిస్ట్రిక్ట్‌లలో ఇచ్చారు. కాకపోతే కొన్ని మండలాలకు మాత్రమే ఇచ్చారు. అన్ని మండలాలకైతే ఇవ్వలేదు. కొన్ని ఊర్లు, కొన్ని మండలాలకు మాత్రమే పేర్లను శాంక్షన్ చేశారు. అయితే మీరు నిరాశ చెందొద్దు. మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి మీరు ఈ వీడియోను ఫాలో అవుతూ ఉండండి. నేను ఖచ్చితంగా ఆ లిస్టును మీకు పెడతాను. ఓకేనా అండి? మీకు కాల్ రాకపోతే మీకు భయపడవద్దు. కాల్ వస్తుంది. ఇప్పుడు కాకపోయినా తర్వాతకైనా 6 నెలల తర్వాతైనా వస్తుంది, సంవత్సరం తర్వాతైనా వస్తుంది. మీరు భయపడవలసిన అవసరము లేదు. ఓకేనా అండి? ఈ వీడియో ఇంతటితోటి ముగిస్తున్నాను. మీకు ఇంకేమైనా అప్డేట్ కావాలంటే నేను ఎప్పటికప్పుడు వీడియో చేస్తుంటాను. మీరు చూస్తూ ఉండండి.
ఓకేనండి. ఇదైతే గుడ్ న్యూస్. ఎవరికైతే రాలేదో వాళ్ళు బాధపడొద్దు. ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఆనందపడండి. రాని వాళ్ళు కూడా ఆనందపడండి. వాళ్ళకొచ్చిందని ఆనందపడితే మనకు కూడా కంపల్సరీ వస్తది. ఎందుకంటే మీరు బాధపడితే ఇల్లు రాదు. ఇల్లు రాదు. మీ మీ తప్పు ఎక్కడుందో అర్థం చేసుకోండి. మీరు అర్హులు అయితే మాత్రం కంపల్సరీ మీకు ఇల్లు వస్తది. అలా అని మీరు మీ ఫామ్ ఒకవేళ తప్పుగా ఉంటే మీరు అలానే ఉంచితే మీకు ఇల్లు రాదు. మీ ఫామ్ ఒకవేళ తప్పుగా ఉంటే వ్యూ డీటెయిల్స్‌లో చెక్ చేసుకోండి. నేను చెప్పా కదా! మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, అప్లికేషన్ నంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఆ చెక్ చేసిన తర్వాత లిస్ట్ 2 కింద వ్యూ డీటెయిల్స్ ఉంటాయి. దాంట్లో వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. మీ ఫామ్ సరిగా ఉన్నదా లేదా అని. దాంట్లో సరిగా ఉంటేనే మీకు ఇల్లు అనేది వస్తది. ఒకవేళ సరిగా లేకుంటే మీరు కంపల్సరీ మీరు ఆ యొక్క ఫోన్ నంబర్‌కి కాల్ చేయండి. ఇంకోటేందంటే మీరు ఎంపీడీఓ ఆఫీస్‌కి వెళ్లి కలవండి. లేకపోతే మీరు కలెక్టర్ ఆఫీస్‌కి వెళ్లి కలవండి. మీకు ఖచ్చితంగా ఇల్లు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీరు కలవకపోతే మీ ఇన్ఫర్మేషన్ అంతా రాంగ్ ఉన్నదనుకోండి, ఫామ్‌లో వేరే ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ వీటిలలో వేరే ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇల్లు అనేది రాదు. కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీరు ఖచ్చితంగా మీకు రేషన్ కార్డ్ ఉంటే ఇల్లు వస్తది. మీరు భయపడవలసిన అవసరం లేదు. లిస్ట్ 2 కాబట్టి వస్తది. కొంతమంది భయపడుతున్నారు. మాది లిస్ట్ 2 ఉంది. కానీ మాకు రూఫ్ స్లాబ్ అని రాసిర్రు. మేము రెంట్‌కుంటున్నాం అని స్లాబ్ రాసిర్రంటే అది మీ సొంతం ఇల్లు కాదు కదండీ. అది మీ రెంట్ ఇల్లు కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ ఓన్ హౌస్ అయితే మీకు రాదు. కానీ మీ రెంట్ ఇళ్లలో స్లాబ్‌లో ఉన్న, రేకులలో ఉన్న మీకు ఖచ్చితంగా అయితే వస్తది. మీరు భయపడవద్దు. ఓకేనా అండి? ఎవరైనా మీరు భయపెట్టించినా కూడా మీరు భయపడొద్దు. మీరు అనుమాన పడొద్దు. మీకు ఇల్లైతే వస్తది. మీరు బేఫికర్‌గా ఉండండి. బిందాస్‌గా మన యూట్యూబ్ ఛానల్ చూస్తుండండి. నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఆ వీడియోను ఫాలో అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ కొట్టండి. దీని ద్వారా నా వీడియోస్ మీ ఫోన్లో వచ్చును. కావున మీరు లైక్, సబ్స్క్రైబ్ కొట్టడం వల్ల నా ప్రతి వీడియో మీ ఫోన్లో రావడం వల్ల మీరు లైక్ కొట్టకుంటే నా యొక్క వీడియో అనేది మీ యొక్క ఫోన్లో రాదు. మీ యొక్క ఫోన్లో నా వీడియో రావాలంటే మీరు సబ్స్క్రైబ్ కొట్టాలి. సబ్స్క్రైబ్ కొట్టడం వల్ల, లైక్ కొట్టడం వల్ల వేరే వాళ్ళకు కూడా వెళ్తుంది. మీ యొక్క ఫోన్లో కూడా ఆ వీడియో అనేది కంపల్సరీ వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు భయపడకుండా ఉండండి. మీకు ఖచ్చితంగా అయితే ఇల్లులు వస్తాయి. ఇందిరమ్మ లిస్ట్ 2 ఎలా చెక్ చేయాలో చూడండి. ఇందిరమ్మ ఇల్లు కోసం మీరు గూగుల్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఇందిరమ్మ ఇల్లు లిస్ట్ 2 L2 ఖమ్మం కొట్టండి. ఖమ్మం కొట్టిన తర్వాత మీకు వచ్చేసి ఈ విధంగా చూపించబడుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూపిస్తలేదు. ఎందుకంటే అన్ని ఫోన్లలో చూపిస్తలేదు. అది కొన్ని ఫోన్లు మాత్రమే చూపిస్తుంది. కాబట్టి మీరు చూద్దాం, ఇంకోసారి ట్రై చేద్దాం. ట్రై చేస్తే రావచ్చు. రైట్, వచ్చిందండి. ఖమ్మం డిస్టిక్ వెల్కమ్. దీంట్లో వచ్చేసి మీకు ఖమ్మం ఏంటిదండి, ఏ మండలం ఇది? యాతాలకుంట విలేజ్, సత్తుపల్లి మండల్. 2 BHK ఫైనల్ బెనిఫికేరీ లిస్ట్ ఆఫ్ యాతాలకుంట విలేజ్, సత్తుపల్లి మండల్. 2 BHK ఫైనల్ బెనిఫికేరీ లిస్ట్ ఆఫ్ రీజర్ల విలేజ్, సత్తుపల్లి మండల్. 2 BHK ఫైనల్ బెనిఫికేరీ లిస్ట్ ఆఫ్ పినపాక విలేజ్, తల్లాడ మండల్. ఇంకోటి ఏంటండి, ఇది వేరేనండి. అయితే ఈ 3 ఖమ్మం డిస్టిక్లలో సత్తుపల్లి మండల్లో ఈ ఇందిరమ్మ లిస్ట్ అయితే వచ్చింది. ఈ విధంగా అయితే లిస్ట్ ఉందండి. నేను డీటెయిల్స్ అయితే ఇవ్వలేను, మామూలుగా చూపిస్తాను. ఎందుకంటే దాంట్లో రేషన్ కార్డ్ నెంబర్, ఆధార్ నెంబర్ ఉంది కాబట్టి దీంట్లో 2 పేజీలే ఉన్నాయి. దీనిలో 3, 4, 5, 6, 7, 7 ఈ 2, 3, 4 అంటే
ఎన్ని వచ్చాయండి? 40 ఉన్నాయి. అయితే ఈ విధంగా అయితే కొంతమందికి ఇచ్చారు, అందరికీ అయితే ఇవ్వలేదు. ఎలాగైతే అందరికీ ఇస్తారో నేను ఆ లిస్టును నేను పెడతాను. మీరు ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి, మీకు ఈజీగా అయితే మీకు వస్తుందన్నమాట. ఖమ్మం డిస్టిక్, వెల్కమ్ టు ఖమ్మం డిస్టిక్ వెబ్ అని ఉంటుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు వచ్చేసి ఈ విధంగా చూపిస్తుంది. దీనిలో వచ్చేసి పేర్లు ఉన్నాయి కాబట్టి మీరు చెక్ చేసుకోండి, ఓకేనా. వేరే డిస్టిక్లో కూడా ఇంకా రాలేదండి, వస్తే నేను కంపల్సరీ ఇందాక చూపించారు కానీ వెంటనే తీసేశారు. మరి అది మళ్ళీ నేను వస్తే నేను స్క్రీన్ రికార్డ్ చేసి మీకు వీడియో పెడతానండి, ఓకేనండి. మీరు ఇలాగే ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే అండి. గంటకు నొక్కండి, లైక్ చేయండి. దీని ద్వారా నా వీడియోస్ మొత్తం మీ ఫోన్లోకి వస్తాయి, ఓకేనా. ఓకేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను.